ఎంత దూరమైనా పోరాడతాము, ఎంత దూరమైనా ఆ డైరీని నిలబెట్టినాము. ఈ 5 ఏళ్లలో 26 ఏళ్ళు మేము ఉన్నాం 26 ఏళ్లలో ఒక్క రూపాయి ఎవరికన్నా బోనస్ ఇచ్చినట్టు కానీ, ఒక్క రూపాయి ఏ రైతు కన్నా ఇన్సెంటివ్ ఇచ్చినట్టు కానీ చూపియండి. 26 ఏళ్లలో ఒక్క రూపాయి ఇలా. ఆఖరికి 2012లోనో 9లోనో ఎప్పుడో వీళ్ళు ఒక సొంత డైరీ తెరుచుకుంటే ఆ డైరీకి 1,20,00,000 దాని నుంచి లోన్ తీసుకొచ్చి ఆ డైరీ క్లోజ్ అయిపోయే పరిస్థితుల్లో మళ్ళీ మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము దాన్ని టేక్ ఓవర్ చేసిన తర్వాత ఈరోజు లాభాల బాటలోకి తీసుకొచ్చి రైతులకి ఇన్సెంటివ్స్ ఇవ్వడం ఏంటి, వర్కర్స్కి బోనస్లు ఇవ్వడం ఏంటి, ప్రతి ఒక్క కార్యక్రమం మేము చేసుకుంటూ వస్తున్నాము. ఈరోజు ఏవో ల్యాండ్స్ విజయ డైరీ చైర్మన్ పేరు చూపియండి, ఆన్లైన్లో చూస్తే తెలిసిపోద్ది కదా. మీరు ఆన్లైన్లో చూస్తే తెలిసిపోతుంది కదా. ఏమనంటే గవర్నమెంట్ ఉంది ఎంక్వైరీ, 2 ఎంక్వైరీలు వేసారు. ఏమైంది ఎంక్వైరీలు? ఏం తేలింది? ఎటువంటి తప్పు చేయలేదని తేలింది. ఈరోజు కేవలం బుల్డోజింగ్ చేసుకొని గవర్నమెంట్ ఉందని చెప్పి ఇట్లాంటి పనులు చేయడానికి ప్రయత్నం చేస్తే ఇది పద్ధతి కాదు.